కంటెంట్ ఏదైనా కనెక్ట్ అయిపోతారు. బాబీ బేబీతో అందరికీ పరిచయమై అరే మావా అంటూ మిడిల్ క్లాస్ మధుల ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒక మనిషిలా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్నా. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో. ఫిల్మీ మోజీ టీమ్. సో మాస్గా స్టార్ట్ చేస్తారు, అలా కామెడీతో నవ్వించేస్తారు, చివరికి అవును నిజమే కదా అని అందరూ ఆలోచించుకునేలా క్లాస్ ఎండింగ్ ఇస్తారు. ఇది ఫిల్మీ మోజీ స్పెషాలిటీ. అందుకే ఒక్క వీడియో వదిలిన గంటల్లోనే మిలియన్స్ లో వ్యూస్ సాధించి ఇప్పుడు ఎక్కడ విన్నా ఫిల్మీ మోజీ ఏ సందర్భం వచ్చినా, అంటే అది పార్టీ నుంచి ఇంకా ఏ టాపిక్ అయినా కావచ్చు, వీళ్ళ వీడియో ఎప్పుడు వస్తుందని చాలా చాలా ఇగోర్గా వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో అందుకే మీకు ఫిల్మీ మోజీ టీమ్ ని పరిచయం చేయడానికి సుమన్ టీవీ అయితే ఇప్పుడు వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంతలా ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇంత తక్కువ టైంలో ఇన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయంటే వీళ్ళ వర్క్ ఎలా ఉంటుందో అని చాలా మందికి ఆతృతగా ఉంటుంది కదా చూద్దామని. సో ఈ రోజు వాళ్ళ వర్క్ స్టైల్ కూడా నేను చూపించబోతున్నాను, రండి. ఫిల్మీ మోజీ అంటే మామూలు క్రేజ్ కాదు, యమ క్రేజ్ ఉంది కదా. సో వీళ్ళ వర్క్ స్టేషన్ లో ఆల్రెడీ చాలా చాలా బిజీగా ఉన్నారు. హాయ్ అండి. ఓకే, సో సాయి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి సుమన్ టీవీ తరపున మీకు. సో మామూలు క్రేజ్ లేదు ఫిల్మీ మోజీ అంటే. సో మీ స్టాఫ్ ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా? తప్పకుండా. ఎస్. ఫిల్మీ మోజీ స్టార్ట్ అయిందే తిని దగ్గర నుంచి అనమాట. కార్తిక్ రెడ్డి చిర్రా మీ అందరికీ తెలిసే ఉంటుంది. హాయ్ అండి కార్తిక్ గారు, కంగ్రాట్స్. ఎస్. ఫస్ట్ ఈ ఆలోచన అనేది ఎలా వచ్చిందండి? ఈ మెమోజీతో ఎంత క్రేజీగా పబ్లిక్లోనికి వెళ్ళాలి అంటే మామూలు విషయం కదా. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే సబ్స్క్రిప్షన్ రావడానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కానీ ఒక వీడియో వదిలితే అలా మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఆ సీక్రెట్ ఏమైనా ఉందా? సీక్రెట్ అంటే ఇన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ తర్వాత కంటెంట్ ఈజ్ ద కింగ్ అని అయితే నమ్ముతాము. సో అంతకు మించి సీక్రెట్ అయితే లేదు. ఆలోచన అంటే యాక్చువల్గా నేను ఒక ఇంట్రోవర్ట్ అంటే పెద్దగా ఎవరిని కలవను, పెద్ద సోషలైజింగ్ తక్కువ. అండ్ సో నాలాంటి వాళ్ళని జీవితంలో చాలామందిని కలవటం జరిగింది. ఇప్పుడు నేను కలిసినప్పుడు సాయి కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ మధు బాబీ అయ్యాడేమో, కానీ ఒకప్పుడు సాయి కూడా ఇంట్రోవర్టే. సో ఇలాగ లోపల టాలెంట్ని పెట్టుకొని జస్ట్ బికాజ్ మనం ఇంట్రోవర్ట్స్ కాబట్టి ఎవరికి మన టాలెంట్ గుర్తింపు లేకపోవడం అనేది నాకు ఎప్పటి నుంచో, అంటే టాలెంట్ ఎక్స్పోజ్ అవ్వాలంటే నలుగురితో మాట్లాడాలి, సోషలైజింగ్ చేయాలి. సో అలా లోపల మదన పడుతున్న సమయంలో ఈ ఐఫోన్ యానిమోజీ మిమోజీ అనే టెక్నాలజీ రావటం. సో దానిని బేస్ చేసుకొని ఇప్పుడు మన మొహం అనేది ఫేస్ అనేది నలుగురికి కనిపించినంత వరకు మనలో ఎంతో తెలియని ధైర్యం వచ్చేస్తుంది మనకి. ఇది ఒకసారి కనిపిస్తుంది నలుగురికి అనేసరికి ఏదో తెలియని డౌట్స్, కన్ఫ్యూజన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం. సో ఈ మెమోజీ సహాయంతో మన లోపల ఉండే టాలెంట్ని ఎక్స్ప్రెసివ్గా వ్యక్తపరిచేదానికి అవకాశం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎవరో ప్రపంచానికి తెలియకుండా వ్యక్తపరుస్తున్నాం. సో అలాగా వచ్చిన ఐడియా నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ టాలెంట్స్ని బయటకు తీసుకొద్దాము అన్న సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. సూపర్. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నారు, ఇది నిజంగా గోల్డెన్ వర్డ్. ఎందుకంటే కంటెంట్ కూడా ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఎస్, ఈ క్యారెక్టర్ మా నాన్నదిరా, లేకపోతే ఈ క్యారెక్టర్ మా ఫ్రెండ్, అలా. ఇప్పుడు మిడిల్ క్లాస్ మధు గారిని పలకరిద్దాం. చెప్పండి అసలు ఒక్కసారి అరే మావా అని స్టార్ట్ చేయండి ఏదైనా. రే మామా. ముందుగా థ్యాంక్ యూ మమ్మల్ని ఇంటర్వ్యూకి చేసుకోవడానికి వచ్చినందుకు లక్ష్మి గారు మీకు. అలాగే సుమన్ టీవీకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంతవరకు వచ్చినందుకు. అండి మా టీంని మేము పరిచయం చేస్తాం. షూర్. ఆల్రెడీ చెప్పారు, కనిపించకుండా ఫేసులు కనిపించకుండా అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి అందరికీ మీ పైన కూడా, అంటే వీళ్ళు ఎలా ఉంటారు, ఇంత బాగా డబ్బింగ్ చేస్తున్నారు, ఇలాంటివి కూడా ఉన్నాయి. అసలు వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, చాలా పెద్ద ఆఫీస్ ఉంటుందా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం ఈ ప్లే స్టేషన్లో ఉన్నాము, ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి, రండి.
మనకి డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ జరుగుతుంది అనమాట. రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ డబ్బింగ్ చెప్పగానే ఇక్కడ స్పాట్లోనే మనం ఎడిటింగ్ అయిపోవడం, నెక్స్ట్ యాక్టింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడికే వస్తాయి ఫుటేజెస్ అన్నీ కూడా. తిను మన మెయిన్ ఎడిటర్ అనమాట ఫిల్మ్ ఇమోజీ ఛానల్కి, సుష్మిత చారి అని. హాయ్ అండి సుష్మిత గారు. హలో. సో మీరే ఎడిటింగ్ అంతా చూసుకుంటారా? అవునండి. ఓకే. సో ఒక్క వీడియో ఎడిటింగ్కి ఎంత టైం తీసుకుంటారు? ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పడుతుందండి నార్మల్ ఎడిటింగ్కి. ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ అని కాబట్టి ఇంచుమించు 1 to 2 days పడుతుంది మాకు. ఓకే, సూపర్. సో ఇంకా ఇక్కడ అండి డబ్బింగ్ ఇక్కడ డబ్బింగ్ చెప్తాం. ఇక్కడ అంటే ఆడియో ట్రాక్స్ ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి వస్తాయి అనమాట. అంతా సర్వర్ ద్వారానే వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎడిటింగ్ జరుగుతుంది అనమాట. ఎస్. సో డబ్బింగ్ అండ్ లైవ్ ఎడిటింగ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చూసారా, ఎకోస్టిక్ చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చేది ఈ రూమ్ నుంచే వస్తుంది అనమాట. బయట అంతా కూడా మనకి ఎఫెక్ట్స్ అండ్ ఆల్ బయట జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఆడియో వీడియో ఎడిటింగ్ మాత్రం ఇక్కడ జరుగుతుంది అనమాట. సో పంచ్ డైలాగ్స్, కామెడీ అంతా ఇక్కడే పేలుతాయి. ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఆ డైలాగులు అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తాయి అనమాట. దీని అందరికీ తెలిసే ఉంటాడు, మహేష్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటారు అనమాట. దీని పేరు నవీన్ వర్మ. తన్నే అడిగి తెలుసుకోండి. సో మీ క్యారెక్టర్ పేరు అయితే మహేష్, మీరు నవీన్. హాయ్. ఓకే. సో అంటే ఈ క్యారెక్టర్ లో మీ డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సెటైర్లు మామూలుగా వేరు. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పండి ఏదైనా డైలాగ్. అంటే అపార్ట్ ఫ్రమ్ మహేష్ రీసెంట్గా ఒక క్యారెక్టర్ని లాంచ్ చేశారనమాట. అంటే తాగుబోతు క్యారెక్టర్ మన మినీ హీస్ సిరీస్కి దాని నుంచి యూస్ చేస్తున్నారు. అందులో అయితే ఎస్ఐ నోవే ఎస్ఐ ఇది ఈ మధ్య బాగా వైరల్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ దీని పేరు నాగేంద్ర. హాయ్ నాగేంద్ర గారు. ఇక్కడ హాయ్. విఎఫ్ఎక్స్ చేస్తూ ఉంటాడు అనమాట. తిను వీళ్ళ అన్నయ్య కలిపి. తను ఈరోజు రాలేకపోయాడు. సో మెయిన్ అక్కడ మనకి మేము గ్రీన్ స్క్రీన్ మీద ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫుటేజెస్ అన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇక్కడ వీటికి కావాల్సిన మొత్తం ఎఫెక్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్కి వెళ్తాయి అనమాట ఆ ఫుటేజెస్. నిజంగానే ఈ ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే చాలా న్యాచురాలిటీగా, అంటే బొమ్మలే మాట్లాడుతున్నాయేమో, బొమ్మల్ని తీసుకొచ్చి ఇవన్నీ చేయిస్తున్నారేమో. అంటే ఆడియో అయితే మనుషులతో అర్థమవుతుంది కానీ సూపర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేస్తారా? వర్క్ ఏమంటూ ఏం లేదు. సాయన్య అంటే మేము స్టార్టింగ్ చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటే సాయన్య వచ్చి ఏదో టాలెంట్ ఉందనేసి ఆపర్చునిటీ ఇచ్చారు, కార్తీక్ అనే సాయన్య కలిపి. సో మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సాయన్య ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి సాయన్య మాకు నేర్పిస్తూ అన్ని నేర్పించడం. ఒకటికి ఎన్నిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు? ఇంకా ఎక్కడ ఎడిటింగ్లో అస్సలు మిస్టేక్ అనేది లేకుండా? మిస్టేక్ అనేది లేకుండా ఫస్ట్ ఇక్కడ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ఎడిటింగ్కి వెళ్తుంది. అక్కడ ఏమైనా మళ్ళీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఆ వెరిఫికేషన్ అన్నీ చెక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైనలైజ్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఫైనల్ చెక్ అవుతుంది. ఇంత సబ్స్క్రిప్షన్ ఉంది, ఇంత వ్యూస్ వస్తున్నాయి, చాలా మంది కామెంట్స్లో టీమ్ వర్క్ ప్రతి ఒక్కరిని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎడిటింగ్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుందని. అలాంటప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ ఏ విఎఫ్ఎక్స్ ఎడిటర్గా వర్క్ చేయడం? విఎఫ్ఎక్స్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా? అంటారు. అంటే ఇప్పుడు నలుగురిలో పేరు వస్తుందంటే డబ్బు కన్నా ఏముంది, పేరు వస్తుందంటే. సో హ్యాపీ. నెక్స్ట్ ఇక్కడ మన మెయిన్ ఇక్కడే పుడతాయి అనమాట. అంటే బేసిక్గా స్టార్టింగ్లో ఫుల్ ప్లెజ్డ్గా నా నుంచే స్టార్ట్ అయింది స్క్రిప్ట్ అంతా కూడా. మెల్లగా నాకు సూట్ అయ్యే పీపుల్ని నేను రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. అప్పుడు ఎతికిన ఆనిముత్యాలు 3. ఇక 3 ఆనిముత్యాలంట. నిజంగా ఆనిముత్యాలే. ఇంతమందికి నచ్చుతుంది, ఇంతమంది కంటెంట్ ఇష్టపడుతున్నారు, వీళ్ళపైన ఇంత లవ్ చూపిస్తున్నారంటే నిజంగా ఆ వర్డ్స్లో ఆనిముత్యాలు ఉన్నట్టు. మెయిన్ ప్లాట్ లైన్ ఒకటి ఫిక్స్ చేస్తాను నేను. ఆ ప్లాట్ లైన్ ఫిక్స్ అయ్యాక వీళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. 3 వెర్షన్స్ రాసుకొని నా దగ్గర తీసుకొస్తారనమాట. నా డైలాగ్స్తో పాటు ఇంకా అంటే వీళ్ళు రాసినవి కూడా అద్భుతమైన డైలాగులు ఉన్నాయి అందులో. స్టార్టింగ్లో నా దాంతో క్లిక్ అయ్యింది కాబట్టి ఎక్కువ నేను ఎలివేట్ అవుతుంటాను. అలాగే వీళ్ళు కూడా బాగా రాస్తారనమాట డైలాగ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత ముగ్గురిది కలిపి ఒక స్క్రిప్ట్ని మేము ఫైనలైజ్ చేస్తాం. బిగ్ బాస్ ఫినాలే జరుగుతుంది, ఇందులో బాల్కనీ టికెట్లకి టైం అయిపోతుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి? ఎవరు రాశారు ఆ క్యారెక్టర్? నేను రాశాను. అవును. అంటే బేసిక్గా
ఇదంతా లో బడ్జెట్లో జరిగే బిగ్ బాస్ లాగా ఫస్ట్ సీజన్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. నార్మల్గా అయితే చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలా వస్తారనమాట. అలా ఫిల్మ్ ఇమోజీలో జరిగేదానికి ఎవరిని పిలుస్తాం, అలా కుదరదు. కాబట్టి కొంచెం ఇంకా కామెడీగా ఉండాలని సడన్గా ఎవడో దొరికితే బ్లాక్ టికెట్లు అమ్ముకుని తీసుకొచ్చి అక్కడ మెయిన్ చీఫ్ గెస్ట్ కింద తీసుకొచ్చి అతని చేత ట్రోఫీ ఇప్పిస్తే ఎలాగా ఉంటుంది అనమాట. అంటే మధ్యలోనే వచ్చి 150 అని చెప్పి అమ్ముకోవడం. సో ఇలా కామెడీగా ట్రై చేసాం అనమాట. హాయ్ అండి, మీ పేరు? రత్నకుమార్ నా పేరు. ఓకే, రాయటమేనా, మాట్లాడరా? Serious గా అంటే నేను మాట్లాడితే ఇంకా మీరు కూడా తర్వాత కాంపిటీషన్కి వచ్చేసి మాకు కావాల్సింది అదే. ఉంటున్నాను. ఓకే, సో ఈ టీంలో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? సో టోటల్గా కేరింగ్ అయితే సాయే తీసుకుంటాడు. సో మేము జస్ట్ దానికి సపోర్టింగ్ ఇస్తాం అనమాట, అంతే. సో తను చెప్పినట్టుగా మాకు ప్లాట్ లైన్ ఇస్తారు. సో మా వెర్షన్లోని మాకు వస్తున్న ఐడియాలజీ తోటి మేము కొన్ని డైలాగ్స్కి దాన్ని జోడించుకుని స్క్రిప్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. వన్స్ అయిపోయిన తర్వాత తనకి చెప్పిన తర్వాత ఏవైతే బాగున్నాయి అనిపించిందో అవి అడాప్ట్ చేసుకొని సో అలాగా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అతికించి స్క్రిప్ట్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంతే, కంప్లీట్లీ చూసుకున్నట్టుగైతే ఫిల్మ్ ఇమోజీలోని నా జర్నీ అనేది 10 months అయ్యిందనమాట. సో చాలా బాగానే ఉందన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా అంత మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంతే. మీరు కూడా సూపర్ అనమాట. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ మీ పేరు? హాయ్ అండి. హాయ్, నా పేరు కృష్ణ అజీద్. ఓకే, కృష్ణ గారు, పర్లేదు, థ్యాంక్ యూ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ టీంతో వర్క్ చేయడం? నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు, అందుకే అవుట్పుట్ అంత ఆసమ్గా వస్తుంది. అంటే లైక్ ఇందాక చెప్పినట్టే, సో ఫస్ట్ అసలు నార్మల్గా అయితే స్టోరీ కానీ ప్లాట్ కానీ ఏదన్నా అసలు నైట్ అంతా కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం. సో డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి ఒక్కొక్కరికి. సో అలా కూర్చొని కల్మినేట్ చేసి ఏది బాగుంది, సో సాయి ఎలాగో తను అనలైజ్ చేస్తాడు, ఇది ఇక్కడ బాగుంది, ఇక్కడ ఒకటి పెడదాం. సో దాన్ని బట్టి అలా మొత్తం నలుగురు ఎప్పుడైనా కూర్చొని ప్లాట్లు కానీ ఏదైనా, సో మళ్ళీ వర్క్ అంతా కూడా ఎవరు డిఫరెంట్ వర్షన్స్ తీసుకుని వచ్చి సో అలానే మేము స్క్రిప్ట్స్ అన్నీ కూడా రాస్తూ ఉంటాం. యూత్ పవర్ అంతా ఇక్కడే ఉంది, కానీ మీరు అన్ని ఏజ్ గ్రూప్స్ని టచ్ చేస్తారు. సో మిడిల్ క్లాస్ మధు కానీ బాబీ కానీ, అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు, అంటే ఇంట్లో వాళ్ళని బాగా ఫాలో అవుతారా? నాన్న ఇలా ఏదైనా కాన్వర్జేషన్లో నాన్న ఇలా అంటాడు, ఆంటీ ఇలా డైలాగులు వేస్తుంది, వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నారా? అంటే అదే, అంటే ప్రతి ఎపిసోడ్ కూడా మేము అంటే ఓన్లీ పిల్లలు ఒకళ్ళు లేదా ఫ్యామిలీ ఒకళ్ళు చూడాలని కాకుండా అందరూ ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసే వాళ్ళ కవర్ చేద్దామని అలానే కవర్ చేస్తాం. ప్లాట్ కూడా అలానే థింక్ చేస్తాం. ఎస్పెషల్లీ లాస్ట్ వచ్చిన గణపతి పప్ప మోరియా సిరీస్ అయితే అసలు చాలా పెద్ద హిట్ అయింది. లైక్ చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తూనే ఉంటారు. సో మొత్తం అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్ని కూడా కవర్ చేస్తుంటాం. సో బాగా పాపులర్ కూడా అయింది ఆ వీడియో. అంటే గణేశుడికి ఉత్సవాలు చేస్తున్నామని అందరం ఫీల్ అయిపోతుంటే ఇన్ని తిప్పలు పెడుతున్నారా అని మీరు రిలీజ్ చేసిన వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో గణేశుడు తన కష్టాలు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఫిల్మ్ ఇమోజీ వాళ్ళు చూపించారు. ఆ కంటెంట్ ఎవరు రాశారండి? నేనే రాశానండి. బేసిక్గా నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు వినాయకుడిని పెట్టాం అనమాట, వీధిలో ఉన్న పిల్లలు అందరం కలిపి. సో అది రియల్గా జరిగిందనమాట. నేను ఆ విగ్రహాన్ని తీసుకొస్తున్నప్పుడు వ్యాన్లో కుదుపులకి ఆ చెయ్యి ఇరిగిపోయిందనమాట. మేము దాన్ని ఫెవిక్విక్ వేసి అంటించి దాని మీద పౌడర్ రాసి ఇలా చాలా మతలబులు చేసాం అనమాట. అది జనాలకు మళ్ళీ కనిపిస్తే అమ్మో అనుకుంటారని. సో ఏదైనప్పటికీ అక్కడ దేవుడి మీద భక్తి అయితే భక్తితోనే చేస్తాం ఏది చేసినా సరే, కానీ పరిణామాలు అన్నిటిలోనే దేవుడు మనతో ఉండడు కదా, మనమే కదా ఎదుర్కోవాల్సింది ఏదొచ్చినా సరే. సో అలాగే దేవుడు వాయిస్లో దాన్ని మనం వింటే ఎలా ఉంటుందా అని చెప్పి ఒకసారి ట్రై చేశాను. ఎందుకు వచ్చిందో మరి అంత బాగా వచ్చింది ఆ స్క్రిప్ట్, చాలా బాగా వచ్చింది. అవునా. సో అప్పటి నుంచి కూడా ఏ అకేషన్ వచ్చినా ఫస్ట్ ఫిల్మ్ ఇమోజీ వాళ్ళు ఈ దీపావళి పండుగ మీద ఏం చెప్తారు, ఈ దసరా మీద ఏం చెప్తారు, ఇలాంటి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సో నెక్స్ట్ వాళ్ళని పరిచయం చేస్తారా? హాయ్ వరుణ్ గారు. హాయ్. ఓకే, సో డైలాగ్స్ మామూలుగా రాయటం లేదు, స్క్రిప్ట్ విషయంలో ఇంత ఫిల్టరైజేషన్ కూడా మళ్ళీ ఒకరు రాసింది మరొకరు క్రాస్ చెక్ చేసుకోవడం మీకేమనిపిస్తుంది? అంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాక ప్లే స్టేషన్ అన్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ అలానే జరుగుతుంది అనమాట. లైక్ ఇది వర్క్ ప్లేస్లో అనుకుంటే ఒక ప్లే స్టేషన్ లాగా అందరం కూర్చొని జోక్స్ వేసుకుంటూ అందులో బెటర్ అవుట్పుట్స్ ఏముంటాయి, లైక్ మనం అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా జరుగుతుంది అనే దాన్ని ఉద్దేశం పెట్టుకొని దాన్ని ఆలోచించుకొని దాన్ని బట్టి నేను స్క్రిప్ట్ రాస్తాను అనమాట. సో అది వేరే వాళ్ళకి మనం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కదా ఆల్రెడీ అని అనిపించి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అలా హ్యాపీ అవుతుంటుంది మా స్క్రిప్ట్ అనేది. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా సెలబ్రిటీస్ మీద డిపెండ్ అయ్యి పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు సెలబ్రిటీస్గా మారిపోయినా
ఆ బొమ్మల వల్ల ఎవరు చేస్తున్నారో తెలియటం లేదు. అంటే ఇది ఒక చిన్న ప్రపంచమైనా కూడా మిలియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నటువంటి ప్రపంచంగా మీరు క్రియేట్ చేశారు. సో మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది? అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి పబ్లిక్ రెస్పాన్స్కి ఇంకా క్యారెక్టర్స్ని పెంచుకుంటూ వెళ్తారా ఏంటి? థాట్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది టామ్ అండ్ జెర్రీతోనే మొదలై ఉండాలి. సో ఆ టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్ సెలబ్రిటీ కన్నా ఒక గొప్పది. అంటే దానికి ఏజ్ లేదు, జెండర్ లేదు. ఎన్ని తరాలు గడిచినా దానికి ఉండే ఫేమ్ తగ్గదు. దానికి నిజంగానే ఒక లైఫ్ టైం అంటూ ఉండదు. అది తరతరాలుగా టామ్ అండ్ జెర్రీ రిమైన్స్ యాజ్ టామ్ అండ్ జెర్రీ. బాధ్యతలు వేరే ఒకళ్ళు తీసుకుని దానికి ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో అలాగ లైఫ్ లాంగ్ నిలిచిపోవాలి అంటే ఈ మొహాలు కాదు, ఒక క్యారెక్టర్స్ని ఎంచుకొని ముందుకు వెళ్తే ఇది ఒక ఎంతోమంది లైఫ్ టైమ్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు అన్న దాంతో క్యారెక్టర్స్ని ఎంచుకోవడం జరిగింది. అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఐడియాస్ వస్తుంటాయి, కొత్తదనం ఆడియన్స్ కోరుకుంటూ ఉంటారు. లేకపోతే మాకు మేమే బోర్ ఫీల్ అవుతూ ఉంటాం. సో మా స్క్రిప్ట్లో ఆ వేరియేషన్స్ చూపెట్టాలన్నా, కొత్త కాన్సెప్ట్స్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి కొత్త క్యారెక్టర్స్ అవసరం ఉంటుంది, ఆడియన్స్ కోసమైనా సరే, మా కోసమైనా సరే. సో ఇలా ఇప్పటివరకు అయితే దగ్గర ఒక 20 క్యారెక్టర్ల వరకు ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ మాకు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు పాత క్యారెక్టర్లు హ్యాండిల్ చేయలేవు, కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు, లేకుంటే అప్పుడప్పుడు ఆడియన్స్ కామెంట్స్ రూపంలో పెడుతుంటారు, అన్న ఏదైనా కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయండి, అలాంటి కామెంట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందమ్మా. ఫస్ట్ అయితే 2 క్యారెక్టర్స్తో ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యారు, తర్వాత సింగిల్ క్యారెక్టర్తో, తర్వాత ఇంక ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నా అన్ని క్యారెక్టర్స్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు కంటెంట్కి తగ్గట్టు క్యారెక్టర్స్ని పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందా? కంటెంట్కి తగ్గట్టు అన్నట్టు కాదు. అంటే బేసిక్గా మీకు తెలిసిందే, మార్కెట్లో ఒక 1000 రూపాయల షర్ట్ వస్తే ఎక్కువ మంది కొంటారా, 500 వస్తే ఎక్కువ మంది కొంటారా అన్సాన్ అన్నది. సో అంటే మెజారిటీ మిడిల్ క్లాసే ఉంటారు. సో దాన్ని టార్గెట్ చేసి, అంటే ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఉండేది ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో. ఆ లొకాలిటీలో వచ్చే కూరగాయలు అమ్మినోడు కానీ, లేకపోతే పాల ప్యాకెట్లు వేసిన వాళ్ళు కానీ, సో వీటి మీద ఎక్కువ అబ్జర్వ్ చేసి వాటిని పిక్ చేసుకోవడం జరిగిందనమాట. మెజారిటీ ఆఫ్ సినారియోస్లో అనమాట. ఒక మంచి కాలేజ్లోకి వెళ్ళినా అక్కడ ప్రొఫెసర్లు అందరూ కూడా నీట్గా ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారనమాట. మేము అంత పెద్ద కాలేజీలో చదవలేదు. మా కాలేజీలో చదివిన ప్రొఫెసర్, అంటే మా లెక్చరర్ లాగా ఇప్పుడు వన్య మాస్టర్ అని దాని నుంచి కొన్ని సిమిలారిటీస్ తీసుకొని క్యారెక్టర్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యిందనమాట. ఎవరు కామెంట్ చూసినా మా కాలేజీలో వన్య సార్ కూడా ఇలాగే ఉండేవారు, ఇలాగనమాట. కానీ నేను చూశాను ఆ క్యారెక్టర్ని, కానీ ప్రతి ఒక్కళ్ళు చూశాను అన్నట్టుగా అంతలా కనెక్ట్ అయిపోయారు అనమాట. సో ఇప్పుడు మా క్యారెక్టర్స్ ఎలా అంటే మీరు అన్నట్టు సెలబ్రిటీస్లా కాదు, కానీ ఇంట్లో ఒక మనిషిలాగా అయిపోయారనమాట. సో అదే మిడిల్ క్లాస్ కంటెంట్ ఎంచుకోవడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఏదైనా ఒక ఇది వస్తుంది అంటే ఇంట్లో వంట చేసుకున్న అమ్మ కూడా తిరిగి చూడాలన్నది మా ఇదే పాయింట్ అనమాట, మెయిన్ పాయింట్. సో దాన్ని బేస్ చేసుకునే వెళ్తున్నాము. అందుకే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్కి కనెక్ట్ అవ్వాలన్నది మెయిన్ నేను తీసుకున్న పాయింట్ అనమాట. ఇప్పుడు యాప్ అయితే యూజ్ చేసి బొమ్మలో ఎక్స్ప్రెషన్స్ అవి అన్నీ ఓకే, క్రాఫింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ, కానీ మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు బాడీ లాంగ్వేజ్ అలానే ఇస్తూ ఉంటారా? అంటే మాకు ఫింగర్స్ అవి కనిపించినప్పుడు అట్లానే అనిపిస్తుంది. అంటే బేసిక్గా డబ్బింగ్ చెప్పినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ పండించాలి కదా. మరి డబ్బింగ్ అండ్ మామూలుగా చూస్తే మీరు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. యాక్టింగ్ చేయకపోతే మనకి ఆ డబ్బింగ్ రాదు. ఆ ఎమోషన్ మనం ఫీల్ అయితేనే కదా డబ్బింగ్లో అది ఇదైనట్టు. అంటే ఆడాలంటే రియల్గా ఆడాం, కాకపోతే నటిస్తాం అంతే, అదనమాట. కానీ నటించి మెప్పిస్తున్నారు అందరినీ, రియల్లీ గ్రేట్. అసోసియేట్ ఎడిటర్ తిను ఐశ్వర్య కేతినేడి అని. సో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో అంటే ఎడిటింగ్ ఒక దశ అయితే దాన్ని అన్ని ప్లాట్ఫామ్స్లోకి డిఫరెంట్ వేస్లో పోర్ట్రే చేయడం ఇంకొక దశలాగా, అది తను ఆ బాధ్యతలు తిని తీసుకుంటుంది అనమాట. హాయ్ అండి. హాయ్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ టీంలో వర్క్ చేయడం? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను
జనరల్గా అంత ఫేమస్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడికి వచ్చాక నేను డబ్ చేసిన క్యారెక్టర్స్ ఫేమస్ అయ్యి నాకు ఒక ఫేమ్ వచ్చిందంటే కేవలం ఈ ప్లాట్ఫామ్ వల్లే. కోమలి క్యారెక్టర్. కామ్లీ అండ్ తపన. ఓకే, ఒక డైలాగ్. మహేష్ చెప్పు మహేష్. ఫిల్మ్ ఇమోజీ, లివ్ లాఫ్ లవ్. సో ప్రతి ఒక్కరికి లాఫ్ అందిస్తూ లవ్తో ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకున్న ఫిల్మ్ ఇమోజీ వర్క్ స్టేషన్ అయితే మీకు ఫుల్ డీటెయిల్గా చూపించాం కదా. సో మొత్తం టీం అంతా మిడిల్ క్లాస్ మధు గారు కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతున్న 20 క్యారెక్టర్స్ ఇప్పటి వరకు కంటెంట్కి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నారు. సో వీరందరినీ ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేశాం కాబట్టి ఏమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మ్ ఇమోజీ. థ్యాంక్స్ టు సుమన్ టీవీ for interviewing us. Thank you so much.